బీఆర్ఎస్ బీజేపీలపై మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అంటేనే బందిపోటు దొంగల పార్టీ అని విమర్శించారు. బీజేపీ వదిలిన బాణమే లిక్కర్ క్వీన్ కవిత అన్నారు. బీజేపీ వ్యూహ రచనలో భాగమే కవిత లెటర్ అన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కవిత నాటకం ఆడుతున్నారన్నారు. తెలంగాణ జాగృతిలో 800 కోట్ల అవినీతి జరిగిందని, అవినీతి సొమ్ము జాగృతం చేసుకోవడానికి కవిత ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జాగృతి అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ స్ట్రాంగ్ అవుతుందని మోడీ స్ట్రాటజీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అది బందిపోటుల రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. అది తెలంగాణ పేరుతోటి అధికారానికి వచ్చి తెలంగాణ పదాన్ని తొలగించిన దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అన్ని విధాల ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆశించినట్టుగా నడిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనిని ఏ విధంగా కూలగొట్టాలనే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు చేస్తూ వచ్చింది. అటు కిషన్ రెడ్డి, ఇటు చంద్రశేఖరరావు కూడా ఈ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి పదే